తన భర్త తనకు కావాలంటూ తన 4 ఏళ్ల కుమారుడితో భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది ఓ మహిళ. తన భర్త తనకు కావాలనే దూరం పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం షిబ్యాల గ్రామంలో వాలంటీర్గా పనిచేస్తున్న భాగ్యలక్ష్మి తన భర్త శరణ్ ఇంటి ముందే ధర్నాకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదలను అని ఒక చేతిలో చంటి పిల్లాడితో మరో చేతిలో సూపర్ వాస్మెల్ బాటిల్తో మౌన పోరాటం చేస్తోంది. బాధితురాలి కథనం ప్రకారం భర్త శరణ్ కుమార్తో గత 5 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని, వివాహానంతరం కొద్ది రోజులు తమ జీవితం సాఫీగానే సాగిందని, వారి దాంపత్య జీవితానికి ఒక బాబు కూడా కలడని తెలిపింది. గత 3 సంవత్సరాల క్రితం అత్త మామ మరిది చెప్పే చెప్పుడు మాటలు విని తన భర్త తనను హింసిస్తూ తన పుట్టింటికి తరిమివేశాడని భాగ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై పట్టణ పోలీస్ వారిని ఆశ్రయించగా పోలీస్ వారు పలుమార్లు ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ శ్రవణ్ కుమార్లో ఎటువంటి మార్పు రాలేదని బాధితురాలు తెలిపింది. నా పేరు భాగ్యలక్ష్మి సార్. నా భర్త పేరు శరణ్ కుమార్. నేను వాలంటీర్ జాబ్గా చేస్తాను. నాకు 5 సంవత్సరాల క్రితమే పెళ్ళి అయింది. నాకు 4 సంవత్సరాల బాబు ఉన్నాడు. నేను 3 సంవత్సరాల నుంచి అమ్మగారి ఇంట్లోనే ఉండా. నా భర్త నన్ను కొట్టి తరిమేసి ఆ అమ్మగారింటికి పంపించేసినాడు. నా భర్త నన్ను కాపురానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను కాపురానికి తీసుకొని పోవాలా. రైట్సింగ్ ఇచ్చినారు సార్, వాళ్ళు తొడుకొని పోతాం చేస్తామని చెప్పినారు, కానీ ఇంతవరకు తొడుకోవడం వల్ల ఏంలా. మళ్ళీ పెద్ద మనుషులతో చెప్పి చేయించుంటే తొడుకొని పోతాము, 10 లక్షలు కట్టిన 10 లక్షలు ఇచ్చి రైట్సింగ్లో పెడతాము చేస్తామన్నారు. అది కూడా పోయింది. మళ్ళీ మా భార్య కోవిడ్ నుంచి వస్తాను తొడుకొని పోతాము చేస్తాము అన్నారు. అప్పుడు తొడుకొని పోలా. మళ్ళీ మా మధ్య పెళ్లి జరుగుతుంది, ఎప్పటికైనా పిలుస్తాము చేస్తాము తొడుకొని పోతాంలే అని అన్నారు. అది వింది. మళ్ళీ వేరే పెట్టేస్తాంలే ఇంకా పెళ్ళి అయిన తర్వాత అని అన్నారు. అది కూడా వింది. ఇవన్నీ చూసినాము. మన రీసెంట్గానే 1 వీక్ బ్యాక్ పెద్ద మనుషులతో మళ్ళీ పంచాయతీ చెప్పిస్తే నాకు వద్దునే వద్దు అంటారు. ఎందుకు వద్దు అంటున్నాడు. మళ్ళీ తర్వాత తెలిసింది అతనికి ఏదో ఎఫ్ఐఆర్ ఉంది, అక్రమ సంబంధం ఉంది తెలిసింది. తర్వాత ఆ ఫోటో బయటపడింది. అది కూడా వాట్సాప్ డీపీ పెట్టినాడు నేను చూడాలనేసి ఈ ఫోటో. దానివల్ల నన్ను వద్దంటున్నాడు. అది తర్వాత నాకు అర్థమైంది ఎందుకు వద్దంటున్నాడు. బాబు ఉన్నాడు కదా, బాబు మొహమైనా చూడాలి కదా. నేనంటే ఏదో ఒక ఇది చేసుకుని ఉంటాం, బాబు లేకపోతే ఏదో ఒకటి చేసుకుని ఉంటాం. బాబు ఉన్నాడు కదా, దాని గురించి పట్టించుకోవాలి కదా. మార్కెటింగ్ కింద కూడా వేధించినారు. మాకు దానికి నేను 2 తులాలు ఎక్కువగానే తీసుకుని వచ్చిన. మార్కెటింగ్ కింద వేధించినారు, చీరల గురించి వేసినారు, బోగుల గురించి ప్రతిదీ వేధించినారు. నాకు మీ అమ్మ మీ నాయనతో మాట్లాడద్దు, బిడ్డ నా పక్కకు పంపించద్దని కండిషన్లు పెట్టినారు. ఎవరితో మా ఇంట్లో నుంచి బయటికి కూడా రానిలే. కనీసం ఇంట్లో కూర్చుంటే ఫ్యాన్ వేయనీరు, టీవీ పెట్టుకోనీరు, ఏం చేసినా ప్రతిదీ ఏం చేయాలన్నా కూడా టీవీ ఇది చేయాల. కనీసం బాత్రూమ్ పోవాలని కూడా పర్మిషన్ తీసుకొని పోవాలి సార్. మొత్తం మా మరిదే చేస్తాను స్టార్టింగ్ నుంచి కూడా. మా ఇంట్లో వాళ్ళు స్టార్టింగ్ నా భర్త ఏమో బాగానే ఉన్నాడు. మళ్ళీ ఏం చేసినారు ఏం పోవడం, మళ్ళీ అప్పటి నుంచి వాళ్ళ మాటే వింటానే ఉన్నాడు. నన్ను టార్గెట్ చేస్తారు వాళ్ళందరూ. ఒక పట్టే ఏది నన్ను మాత్రం వేధిస్తానే ఉంటారు ఇంట్లో. మీ మరిది పేరు మణికంఠ సార్. నాకు నా భర్త కావాలి సార్. నా భర్త నేను కాపురాన్ని పోవాలంతే. నాకు నేను మాత్రం కదలను. స్టేషన్ వినా అన్నిసార్లు వినా 3 సార్లు వినా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినా నాకు ఎటువంటి న్యాయం జరగల. స్పందనలో కూడా పెట్టిన అక్కడ నాకు ఏం న్యాయం జరగల. అక్కడ న్యాయం జరిగినట్టు డైరెక్ట్ అక్కడికే పోయింటే కదా సార్. ఇక్కడ కూర్చొని చేయాల్సిన అవసరం ఏముంది చెప్తున్నాకి. ఆడది ఊరికి తన భర్త తనను ఎందుకు దూరం పెడుతున్నారు అనే కోణంలో ఆరా తీస్తే తమ వివాహం జరగక ముందే తన భర్తకు ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం ఉండేదని, తనని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే నన్ను ఇలా చిత్రహింసలకు గురి చేస్తున్నాడనే విషయం తెలిసిందని భర్త ఇంకొక అమ్మాయితో ఉన్నటువంటి ఫోటోలను బాధితురాలు మీడియా ముందు బయటపెట్టింది. దీంతో భాగ్యలక్ష్మి తన భర్త తనకు కావాలంటూ తనకు న్యాయం జరిగే వరకు తన భర్త ఇంటి ముందు నుండి లేచేది లేదంటూ బైఠాయించింది.